ఇదివరకు మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్, మన పక్కనే ఉన్న నేపాల్, మన పక్కనే ఉన్న భూటాన్ అనేసి చూసి చూడనట్టు పోతుంటే ఇప్పుడు మనం ఏదో ఎదవల్లాగా కనబడుతున్నాం. నేపాల్‌లో బాలెన్ షా వచ్చిన తర్వాత మొన్న మన దేశం నుండి ఆళ్ళ దేశానికి వెళ్ళే సరుకులకి వాళ్ళోళ్ళకే ప్రయోజనం మనకేం లేదు. కానీ దాని మీద ఎక్స్‌ట్రా పన్నులు, అలాగే లిపు లేకు కాలాపాని మీద మళ్ళీ ఆ రోజుల్లో ప్రచండ తీసుకొచ్చినట్టు ఓలీ శర్మ తీసుకొచ్చినట్టు వివాదాలు సృష్టించడం. చైనా వాడికి ఈడు గూడా అమ్ముడు పోయాడన్నదే అర్థమవుతుంది. భావోద్వేగాలతో కథలు నడిపిస్తున్నాడని అర్థమవుతుంది. జంజీ ఆగ్రహాన్ని చైనా మరొక రకంగా స్వార్థానికి వాడుకుందన్నది అర్థమవుతుంది. ఇప్పుడు నేపాల్ విషయంలో ఖరాఖండిగానే ఉన్నాం. మొన్న టీ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టాం మనం. ఆ దెబ్బతో అక్కడ టీ ఇండస్ట్రీ విలవిల్లాడుతుంది. అట్లాగే తాజాగా వాస్తవంగా నేపాలోడి దగ్గర పవర్ ప్రొడక్షన్ మనోళ్ళే ఇదివరకు చేయించి పెట్టారు. మనోళ్ళు తయారు చేసిన దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు నేపాల్ ఇప్పుడు మిగులు విద్యుత్తు. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీస్ పెద్దగా లేవు కాబట్టి కరెంట్ మిగులుతోంది. ఆ మిగిలిన కరెంట్‌ని బంగ్లాదేశ్‌కి అమ్ముకుంటా ఉంటది. ఎలాగా? డైరెక్ట్‌గా నేపాల్ నుంచి బంగ్లాదేశ్ కరెంట్ కనెక్షన్స్ ఎక్కడున్నాయి? వైర్‌లు ఎక్కడున్నాయి? కేబుల్లు ఎక్కడున్నాయి? భారతదేశపు వైర్‌ల నుంచి ఎళ్తా ఉంటది. ఇప్పుడు భారతదేశం నో అంది. ఒక్క యూనిట్ కూడా మా పర్మిషన్ లేకుండా మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి వీల్లేదని. ఇప్పుడు నేపాల్ కాళ్ళబేరానికొచ్చి అడుగుతోంది. మేము అమ్ముకుంటాం ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండని.